ఏ పత్రిక చూసినా ప్రధాన వార్తల్లో ఒకటిగా 2 రోజుల్లో పడ్డటువంటి ఈ అకాల వర్షాలు, తడిసిన ధాన్యం, రైతు కంట కన్నీరు ఇదే కనిపిస్తోంది. కొన్ని రోజులుగా చూస్తున్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా బారులు తీరిన సిచ్యువేషన్ మనం చూసాము. ఈవెన్ ప్రెడిక్ట్ కూడా చేశారు, అంటే ఒకవేళ చెడగొట్టు వానలు పడితే రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి. తడిచిన ధాన్యమైనా కొంటాము అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. అయితే ఎందుకు ఆలస్యమైంది ఈ పరిస్థితి? ఎందుకు ఇప్పుడు రైతులకు ఇప్పుడు 31st కంతా మొత్తం క్లోజ్ అయి కూడా అయిపోతుంది అన్నటువంటి క్రమంలో కొంటారా, లేకపోతే ఏంటి పరిస్థితి? ఇంకెన్ని రోజులు ఇక్కడ పడిగాపులు కాయాలన్నటువంటి ఆందోళనలో ఉన్నారు. డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. విఠల్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. విఠల్ సార్ నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దూదిమెట్ల బాలరాజు గారు, వెల్కమ్ టు ద డిబేట్. కైలాష్ నేత గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ డీసీసీ అధ్యక్షులు. నమస్తే అండి కైలాష్ నేత గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ మేడం. కైలాష్ నేత గారు, ఏంటండి అంటే ఇవాళ మన ఫస్ట్ డిబేట్ కాదు ఇది, దీనిపైన ఈవెన్ నిన్న మాట్లాడినాం, మొన్న మాట్లాడినాం, ఎవ్రీ డే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రైతుల గురించి. ఇంకా పత్రికల్లో రకరకాల ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి, కానీ అన్నిటికన్నా ప్రయారిటైజ్డ్ ఇదే ఫస్ట్. మనకి రైతుల ఆవేదనే కనిపిస్తోంది. వాళ్ళు అడుగుతున్నారు ఎప్పుడు కొంటారు. యా మేడం, మీకు అదేవిధంగా ఛానల్లో ఉన్నటువంటి మా ఉద్యమ నాయకుడు, మా అందరి ఆదర్శ నాయకుడైనటువంటి విఠలన్న, మా సోదరుడు బాలరాజు గారికి, అదేవిధంగా మీకు ప్రేక్షకులకు అదేవిధంగా హెచ్ఎంటీ యాజమాన్యానికి కూడా నమస్కారం. మేడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము 100% రైతుల పట్ల, రైతుల సంక్షేమానికి కట్టుబడినటువంటి ప్రభుత్వం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈ మాట వచ్చినటువంటి 2 సంవత్సరాలనే వాళ్ళ 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతుల యొక్క అభ్యున్నతికి పాటుపడ్డటువంటి ప్రభుత్వం. మేము మొదటనే మా ఎజెండాలోనే రైతుల కోసం ఎంత దూరమైనా పోతాము, రైతుల యొక్క సంక్షేమానికి మేము ఏ కార్యక్రమైనా తీసుకోవడానికి మేము ఇబ్బంది లేదని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి వచ్చిన ప్రభుత్వం ఇది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒక జాతీయ నాయకునిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు చెప్పినాము, సన్న ఓట్లకు బోనస్ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా రైతులకు మరి ఏదైతే ఉచిత కరెంట్ అయితే గతంలో ఉన్నదో దాన్ని కొనసాగిస్తామని, రైతు భరోసాను పెంచుతామని చెప్పేసి చేసినామో దాన్ని అన్నింటి కూడా చేసుకుంటూ వస్తాం. ఇవాళ మీరు ఉటంకించినటువంటిది కానీ మరి జరుగుతున్నట్టు దాని గురించి కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ధాన్యం డబుల్ ఉత్పత్తి అయింది. 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గోడౌన్లు కూడా కట్టలేదు. సరే, ఇవాళ వాళ్ళు రాజకీయాల కోసం రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతుండొచ్చు, కానీ కొత్త గోడౌన్లు కానీ లేకపోతే ధాన్యం నిల్వ సేకరణ కానీ మరి ముందస్తుగా వాళ్ళు ఏమి చేయలేదు. కేవలం ఏదో ఊళ్ళల్లో రైతు వేదికలు అని చెప్పేసి చేసినారు. అందులో చెప్పండి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు వాళ్ళు కట్టలేదు అన్న దాంతోనే మనం చూద్దామా? ఎందుకంటే అప్పటికన్నా కాస్త ఈసారి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది ధాన్యం సేకరణకు సంబంధించి, కొనుగోళ్లకు సంబంధించి అని అంటున్నారు. ఇంకా వాళ్ళు గోదాములు కట్టదాని గురించి మనం మాట్లాడుకుందామా? ఈవెన్ సీఎం సార్ చెప్పారు, సీఎం సారు అంటే ఒక 2 వారాల క్రితం అనుకుంటా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. ఈవెన్ గోదాములు ఖాళీ లేకపోతే ఫంక్షన్ హాల్స్ తీసుకోమన్నారు. 2 వారాలు అయిపోతుంది. లేదమ్మా, అది ఎమర్జెన్సీ కిందనే మొత్తం కూడా కలెక్టర్లు కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, ఎంఓఓలు కానీ, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి సుమారు 8,848 మిల్లులలో 1,70,1,00,000 మరి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దింపడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎవరు ఆందోళన చెందదు, చివరి గింజ వరకు కూడా కొంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. సరే, ఈసారి ఎండల తీవ్రత గతం కంటే ఎక్కువగా ఉండడం కొంత, నేనేమంటున్నంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో చేసుకోవాలి, దాన్ని ఇంకా వేరే దానికి పంపేదానికి వేరే రాష్ట్రాలకు లేవు, మరి మిల్లులు ఖాళీలు లేవు, లారీలు ఇబ్బంది అవుతా ఉన్నాయి, డీజిల్ ధరలు పెరిగినాయి. ఇవన్నీ కూడా ఒక్కసారిగా మీద పడటం వల్ల ఒక 4-5 రోజులు అటు ఇటుగా జరగవచ్చు, కానీ రైతుల యొక్క సంక్షేమాన్ని, రైతుల యొక్క ఇబ్బందులని ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నారు, మంత్రులతో మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని కూడా ఇన్వాల్వ్ అమ్మని చెప్పడం జరిగింది. ఇది మన బాధ్యత, ఎందుకంటే తెలంగాణలో ప్రతి రైతు ఇబ్బంది పడితే మనకి ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు
మాట్లాడుతూనే ఉన్నారు. కానీ వచ్చిన దాన్ని లోడింగ్ చేసుకోవడానికి మనకి ఎక్కడైతే మనం అన్లోడ్ చేసుకోవాలనో అక్కడ ఇబ్బంది అవుతుందో కూలీలు కూడా ఆ మధ్య కొంత బీహార్ కానీ అక్కడ పైన ఉన్నటువంటి బెంగాల్కు ఎవరైతే మన రాష్ట్రంలో కూలీలు దొరకలేరండి. ఈ కూలీలని మనం డంపింగ్ చేసుకున్నాం. ఎక్కడి నుంచి చేసుకున్నాం? బెంగాల్ నుంచే చేసుకున్నాం. ఆ బెంగాల్ నుంచి చేసుకున్న వాళ్ళు ఎలక్షన్ సమయంలో ఒక 15 రోజులు గ్యాప్ వచ్చింది. సో ఇవన్నీ మనం చూసుకున్న తర్వాత ప్రభుత్వం చాలా వేగవంతం చేసింది. సరే వర్షం వచ్చినా లేదా పిడుగులు పడ్డా ఇంకోటి ఏదైనా ఇబ్బంది అయినా వాళ్ళకి ఇబ్బంది రాకుండా వాళ్ళ కన్నీళ్లు తుడిచేటువంటి బాధ్యత మా ముఖ్యమంత్రి గాంధీ మా ప్రభుత్వాన్ని అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు తడిచింది ధాన్యం, రాజకీయాలు విమర్శలు చేస్తున్నటువంటి ధాన్యం తడిచింది, తడిచిన ధాన్యం కూడా కొంటా అంటున్నారు. మంచి మొన్నటి వరకు సూపర్గా ఎండలు ఉన్నాయి, అసలు పేలాల్లాగా ఎండిపోయినాయి అని చెప్పొచ్చు. వాటిల్లో కూడా ఇంత తరుగు తీశారు. ఇప్పుడు వీటిలలో వదులుతారా? అంటే మీరు ఇక్కడ నుండి డెఫినెట్గా పైనుండి ఎవ్వరు కూడా తరుగు తీయండి అని చెప్పరు, తీస్తే ఊరుకునేదే లేదంటారు, కఠినంగా శిక్షిస్తామంటారు. కానీ ఫీల్డ్లో అట్లా వినరు వాళ్ళు. రైతులకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. మేడం నేనేమంటున్నంటే ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఇంకోరు కానీ ఇక్కడ స్వార్థంగా పనిచేయడానికి మేము సిద్ధంగా లేము. సరే ఒక 20% మిల్లర్లు ఎక్కడైనా కకృతి పడితే పడతారేమో, కానీ వాళ్ళని కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్పి రంగంలోకి దిగి చాలా చోట్ల జేసీలు రోజు మానిటరింగ్ చేస్తాం. మీకు తెలుసా, ప్రతి చోట ఒక 2 కానిస్టేబుల్ అని పెట్టి మొత్తం మానిటరింగ్ చేస్తూ మినిట్ టు మినిట్ ప్రభుత్వానికి నివేదికలు పంపుతా ఉన్నారు. ఒక సిఐ ఒక 2 నుంచి 3 మిల్లులకు ఇన్ఛార్జిగా ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు వీడియోలు తీసి ప్రభుత్వానికి పంపుతా ఉన్నారు. అంటే కింద జరిగిన విషయం చెప్తున్నా. నేను ఎమ్మెల్యేలతోటి డీసీసీ అధ్యక్షులుగా వాళ్ళతో పర్యటిస్తున్నా కాబట్టి ఎక్కడ కూడా ఎవ్వరికి అన్యాయం జరగకుండా పారదర్శకంగా వ్యవహారం చేస్తా ఉన్నాం. సరే కొన్ని చోట్ల జరిగి ఉండవచ్చు, నేనేమి పూర్తిగా జరగలేదు అని చెప్పడానికి వీలేదు. స్వార్థపూరితమైనటువంటి వ్యాపారులు ఉంటారు, కానీ అది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే డెఫినెట్ గా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. కైలాష్ సార్, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. మిగతా 2 నేతల